న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. జనరల్గా రైస్ రెసిపీస్ చాలా చేస్తుంటాం. ఏవో రకరకాల అన్నాలు, మామూలు రెగ్యులర్ పులిహార్లు దద్దోజనాలు కాకుండా కొంచెం ఫ్యాన్సీగా ఉండేది, పిల్లలకి లంచ్ బాక్సులో బాగుండేది, మూర్తిగానే గుమగుమలాడే రకాల రైస్ ఏదంటే పెడితే పిల్లలు ఇష్టపడతారు. మనకు కూడా లంచ్ బాక్స్లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒట్టి లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ బాక్సులు, సాయంత్రం బాక్సులే కాకుండా ఇంట్లో కూడా సాయంకాలం పూట కొంచెం తొందరగా అయిపోయే రైస్ అన్నం ఉందనుకోండి కొద్దిగా, దాంట్లో కూడా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నం వండుకుని అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. కార్న్ అండ్ పుదీనా రైస్ చేద్దాం. స్టవ్ వెలిగిద్దాము. ఒక ప్యాన్ పెట్టుకుని, అంటే ఇది వర్షాకాలం కదా, స్వీట్ కార్న్ బాగా దొరుకుతుంది, మామూలు మొక్కజొన్న కూడా దొరుకుతుంది కదా. రెండిట్లలో ఏదైనా సరే, స్వీట్ కార్న్ ముదురుగా ఉన్నా బాగానే ఉంటుంది. జనరల్ కార్న్ అయితే కొంచెం లేత మొక్కజొన్న కండలు వంచుకొని రెడీగా పెట్టుకోండి. దీనికి సాయం ఒక గుప్పెడు పుదీనా ఉంటే దాన్ని సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కాస్త 2 పచ్చిమిరపకాయలు, మామూలు అల్లం వెల్లుల్లి వాటితో చేసేసుకోవచ్చు. ప్యాన్ కొంచెం వేడెక్కినిచ్చి ఒక స్పూన్ రైస్ వేయండి. ఇంతే, స్పూనున్నర వేసాను, ఎందుకంటే అవసరం లేదు. ఒకవేళ ఆసక్తి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. బటర్తో చేస్తే ఎంత బాగుంటుందోనండి. నేను నూనెతో చూపిస్తున్నాను కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి. మా అక్కయ్య అయితే ఫ్రెష్ వెన్నతో చేస్తుంది, అది కూడా చాలా బాగుందండి. అప్పుడప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది కదా ఫ్రెష్ వెన్న. బటర్ ఉంటే ఫ్రెష్లో దాంతో చేసేసుకోవచ్చు. ఒక పావు స్పూన్ జీలకర్ర వేద్దాం. 4 మిరియాలు, 3 లవంగాలు, 3 ఏలకాయలు, చిన్న దాల్చిన చెక్క ముక్క అంతే వేస్తున్నాం. ఇది బాగా ఎక్కువ మసాలాదారు గుంగుమలాడదు, ఆ వాసన రాదు, పుదీనా వాసన వస్తుంది. ఇది జస్ట్ ఏంటంటే ఒక బేసిక్ మసాలా అంతే. మసాలా దినుసులు చిటిపట్లాడాక ఒక 1/2 ఇంచి అల్లంని సన్న ముక్కలు తరిగాను అవి, తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయల ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి పొడుగ్గా చీలికలు చేసి. ఇవేంటంటే పిల్లల బాక్సులు అనుకోండి, మనం తీసేయచ్చు. ఇవి వేగిపోగానే ఒక ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. 1/2 కప్ అంటే ఒక సుమారైన మీడియం సైజు ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు మగ్గాక ఒక కప్పు ఏమంటారు వీటిని, కార్న్ అంటే మొక్కజొన్న గింజలు. మన రైస్ని బట్టి అండి, మనం ఒక 2 కప్స్ 3 కప్స్ అంత అన్నం చేయాలనుకోండి, ఒక గ్లాస్ రైస్ అనుకోండి, 1 కప్ సరిపోతాయి. ఒక్క చిటికెడు ఉప్పు జల్లి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి 3 to 5 మినిట్స్ సరిపోతుంది. మన కార్న్ చక్కగా మగ్గినాయండి. ఇవి 2 నిమిషాల్లో వచ్చేస్తాయి. స్వీట్ కార్న్ చక్కగా ఎలా పొట్టలు వచ్చినాయి చూడండి, ఉన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనాని దీంట్లో పెట్టేద్దాం. పుదీనా చిన్న చిన్న ఆకులు అయితే కట్ చేయక్కర్లా, ఆకులు కొంచెం పెద్దవైతే కట్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టి పుదీనాని పూర్తిగా, అంటే గ్రీన్ కలర్ ఉంటుంది, కొంచెం మగ్గినట్టయితే అప్పుడు రైస్ కలిపేసుకోవచ్చు. 1 నిమిషం మూత పెట్టాం కదా, పుదీనా ఎలా ఉందో చూద్దాం. ఇదిగో చక్కగా మగ్గింది, చాలా మంచి వాసన వస్తుంది. మన పదార్థానికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఒక 3/4 స్పూన్ పడుతుంది, మనం 1 కప్పు రైసే వేస్తున్నాం ఇందులో. ఇప్పుడు రెడీగా ఉన్న అన్నాన్ని ఇందులో వేసేద్దాం.
ఒకవేళ సరదా ఉంది పిల్లలకి ఇష్టం అనుకుంటే బాస్మతి రైస్తో చేసుకోవచ్చు. మామూలు రెగ్యులర్ అన్నంతో కూడా బాగానే ఉంటుంది. మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలిపేయండి. ఒక్క నిమిషం పాటు ఈ పుదీనా వాసన అన్నాన్ని పూర్తిగా పట్టేందుకు ఓన్లీ 1 మినిట్ మూత పెట్టి ఎత్తిపెడదాం. స్టవ్ ఆపేద్దామండి. ఒక స్పూన్ నిమ్మరసం వేసేయండి పైన. నిమ్మరసం ఆప్షనల్ కాదండి. నిమ్మకాయ ఉంటేనే చాలా బాగుంటుంది. మధ్యాహ్నానికి కూడా రుచిగా ఉంటుంది. అంటే వండేసిన ఒక 3-4 అవర్స్ తర్వాత కూడా బాగుంటుంది టేస్ట్. కార్న్ పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఉప్పు సరి చేసుకుని వడ్డించేసేయండి. పిల్లలకి బాక్సులో పెట్టేటప్పుడు టేస్ట్ చూసి పెట్టండి. కార్న్ అండ్ పుదీనా రైస్ రెడీగా ఉందండి. తయారు చేసి చూడండి. ఈ రుచి గనక మీకు నచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ పిల్లల బాక్సుల్లోకి, లంచ్ బాక్సులకి లేకపోతే ఈవినింగ్ టిఫిన్ ఐటెమ్‌గా కూడా వాడుకోవచ్చు. ట్రై చేసి చూడండి.